రీజన్స్ కొంచెం లైక్ ఫైనాన్షియల్లీ మొత్తం చాలా ఇదైపోయేసరికి పాషాపై టెన్షన్ పడిపోయిండు మా ప్రొడ్యూసర్. టెన్షన్ పడిపోగానే ఆయన ఏంటంటే చాలా డేరింగ్ పర్సన్, మళ్ళీ అది కూడా చెప్తున్నా. సో ఆయన ఏం కోట్ల రూపాయల ఆస్తులు పెట్టుకొని ఏదో వచ్చి సంచులు వేసుకొని వచ్చి ఇక్కడ సినిమాకి డబ్బులు పెట్టలే. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఏదో ఉన్న దాంట్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇందాక ఒక్కొక్క రూపాయి లైక్ జమ చేసుకొని బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే అరే సోయల్తో సినిమా చేయాలి అని చెప్పేసి అనుకున్నాడు. సో రాగానే బుల్లెట్ బండి మీద వచ్చిండు. సో డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పేసి అంటారు కదా. నేను ఆ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాషాబాయిని చూసి ఏంది బుల్లెట్ బండి మీద వచ్చిండు, ఈయన ప్రొడ్యూస్ చేస్తా అంటుండి ఏంది అసలు అని చెప్పేసి నేను గోపి సార్ ఫస్ట్ కన్ఫ్యూజ్ అయినాం. బట్ కట్ చేస్తే ఆయన లేదు, నేను అకౌంట్లో వేసుకొని అంటే డబ్బులు వేసుకున్న తర్వాత నేను అకౌంట్లో చూపించిన తర్వాత సినిమా స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అకౌంట్లో డబ్బులు వచ్చిన తర్వాతే సినిమా స్టార్ట్ చేసిండు. అలాంటి వ్యక్తి అతను. సో అలాంటి వ్యక్తి నాకు దొరకడం నా అదృష్టం. నేను ఏదో ప్రొడ్యూసర్గా నాకు పరిచయం అయ్యిండు, కానీ ఇప్పుడు మా బ్రదర్ లాగా లైక్ అయిపోయింది నాకు. వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ అండ్ వాళ్ళ బ్రదర్ సపోర్ట్. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే అన్నదమ్ములు కలిసి ఉండడం, లేకపోతే గొట్లాట పెట్టుకొని మళ్ళీ తర్వాత విడిపోవడాలు, దూరం దూరం ఉండడాలు ఉన్నది. కానీ వాళ్ళు బ్రదర్స్ అందరు కలిసి ఉమ్మడి కుటుంబంలాగా ఉండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో అలాంటి ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క రూపాయి చేసుకొని ఈ సినిమా కంప్లీట్ చేసిన వ్యక్తి మా పాషాబాయికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ టైంలో నాకు ఏమైపోయిందంటే 50% అయిపోయింగానే మనోడు భయపడ్డాడు. సో నేను అన్న నువ్వు భయపడక ఆగు అని చెప్పేసి అన్న. నేను బీరువా నేను ఎక్కడైతే నిద్రపోతానో అక్కడ ముందటే బీరువా ఉంటుంది. ఆ బీరువా దగ్గర మా నాన్న రిటైర్మెంట్ పైసలు ప్లస్ నేను సంపాదించిన సినిమా పైసలు, అదే లక్కీ లక్ష్మణ్కి నువ్వు ఇచ్చిన కొంచెం క్యాష్ అక్క, సో క్యాష్ హరిత, సో అది. సో అవి రెండు నేను పెట్టుకొని నేను బీరువా దగ్గర కూర్చొని ఉన్నా. నేను చూస్తున్నా ఇలా 43 లక్షలు ఉన్నాయి, ఇక్కడ సినిమా కష్టాల్లో ఉన్నదని చెప్పేసి అంటున్నారు, ఏం చేద్దాం అని చెప్పేసి ఆలోచించి ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా. ఐ థింక్ సందీప్ అన్న కూడా సంథింగ్ 70 లక్షలు ఏదో అప్పట్లో ఇల్లు కొందామని చెప్పేసి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ అప్పుడు అన్నా. నేను స్టిల్ ఐ రిమెంబర్ దట్ ఇన్ ఇంటర్వ్యూ. ఈ మధ్య నేను మనోడిని కలడానికి మానేసింది, ఎందుకంటే నేను చెప్పిన ఇలాంటివన్నీ ఫాలో అవుతున్నాడు. ఇవన్నీ హై టెన్షన్ పనులు. ఓకే, సో చాలా స్ట్రెస్ఫుల్ విషయాలు. స్ట్రెస్ అయినా కూడా మనకు నచ్చేది ఒకటే అన్న. మీరు ఇందాక మనకు నచ్చి జనాల్ని మెప్పించి మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళ ముందుకి తీసుకెళ్ళి వాళ్ళతో మెప్పించాలనేది ఏదైనా ఉన్నదంటే అది ఏకైక సినిమా ఇండస్ట్రీ మాత్రమే. సినిమాని ముందుకు తీసుకురావడమే మా తపన. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతి ఒక్కరు అనుకుంటారు కలర్ఫుల్ లైఫ్, దీని అమ్మ జీవితం, మంచి బట్టలు వేసుకుంటారు, మంచి బూట్ కట్ ప్యాంట్ వేసుకుని సూటు గీట్ వేసుకొని వస్తారు అని చెప్పేసి అనుకుంటారు. దాని వెనకాల ఎంత కష్టం ఉంటారంటే రాత్రి పగలు ఎంత కష్టపడతారంటే ప్రతి ఒక్కరు పాపం లైట్ మ్యాన్ ఎండలో లైట్ మోస్తూ ఉంటాడు. ఇవన్నీ అందరు చెప్పిన విషయాలే. కానీ నేను ఒక ఆర్టిస్ట్ నుంచి ఆ టైంలో యాజ్ అ ప్రొడ్యూసర్గా మారినప్పుడు ఆ ప్రొడ్యూసర్ కష్టాలేందో, ఆ ప్రొడ్యూసర్ ఎంత పెయిన్ సఫర్ అవుతాడో, ఆ ప్రొడ్యూసర్ ఎన్ని కష్టాలు ఎదురయ్యి మీ ముందుకి సినిమా తీసుకొస్తాడో ఆడియన్స్గా ఇంకొక మీ అందరికి తెలియంది ఏంటంటే సినిమాలు అనేది వాళ్ళ పైసలు పెట్టుడు కాదు, నెక్స్ట్ ఫైనాన్స్ తీసుకొస్తారు. ఆ ఫైనాన్స్ అనేది తీసుకొచ్చినప్పుడు ల్యాబ్లో ఉంటుంది, ఆ ఫైనాన్స్ క్లియర్ చేయాలి, ఫైనాన్స్ క్లియర్ చేస్తేనే మన సినిమా బయటికి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ బయట నుంచి అప్పు చేసుకొని తీసుకొచ్చి పెడతాడు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మీరందరూ ఓటీటీ అనేది ఏదైతే చాలామంది ఓటీటీకి అలవాటు పడిపోయారో మీ అందరికి ఒకటే చెప్తాను, మనం ఇంట్లో ఎంత వారం అంతా పప్పన్నం తిన్నా కూడా లాస్ట్కి మనం అందరం లైక్ ఫ్యామిలీ అందరు కలిసి రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ పెట్టుకొని తిన్నప్పుడు ఆ ఆనందం ఎట్లుంటుంది అందరు కలిసిమెలిసి, అలాంటిదే థియేటర్. సో థియేటర్కి ప్రతి వారం సినిమా రిలీజ్ అవుతుంది. మీరు ఫస్ట్ వెళ్ళి థియేటర్లో పండగ చేసుకోండి ఒక మీ ఫ్యామిలీతోని, అదొక్కటే కోరుకుంటున్నాను. థియేటర్స్ అన్నీ చాలా ప్రాబ్లమ్స్లో క్రియేట్ అయినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్స్ అంటే గుర్తొచ్చింది, నేను ఒకటే చెప్తా, దిల్ రాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి. చాలామంది దిల్ రాజు గారు థియేటర్స్ ఇవ్వరు, కొంతమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయరు అది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. నేను ఈరోజు చెప్తున్నాను, అదే దిల్ రాజు సార్, నేను ఆఫీస్కి వెళ్ళి సార్ ఇది పరిస్థితి సార్ నాది అని చెప్పేసి వీళ్ళందరికీ చెప్పినట్టుగా నాకు ఉన్న పరిస్థితుల్లో నేను చెప్పిన, ఏదో యాడ్ ఆన్ చేసి చెప్పలే. అలాంటి టైంలో లేదు నైజాం నేను చూసుకుంటా, దాని గురించి టెన్షన్ పడకు, నేను థియేటర్స్ ఇస్తున్నా అని చెప్పేసి దిల్ రాజు గారు థియేటర్స్ ఇచ్చారు. దట్ ఈస్ దిల్ రాజు సార్. ఏలూరు విజయ్ గారు ఉషా ఫిలిమ్స్ 50 సంవత్సరాల నుంచి ఉంది. ఆయన సినిమా చూసి సీన్స్ చూసి కొన్ని నచ్చి సినిమా తీసుకున్నారు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే బేసికల్లీ ముందుకు వెళ్తున్నప్పుడు అందరూ డైలాగ్ కొట్టచ్చు,
నేను కష్టపడతా, నేను ఒక్కడిని నాది నేనే లేపుకుంటా, నాది నేనే ఇది ఉంటా అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ ఇక్కడ లాస్ట్ కావాల్సింది ఒక సపోర్ట్ అనేది జీవితంలో కంపల్సరీ కావాలి. అదే సపోర్ట్ ఈరోజు బ్రహ్మానందం సార్, నాకు మంచు మనోజ్ అన్న, సందీప్ అన్న, సాయి రాజేష్ అన్న, నాకు విరాజ్ అశ్విన్ కానీ వీళ్ళందరూ, మా గోపి సార్, వీళ్ళందరూ, సుమక్క ముఖ్యంగా చెప్పొద్దని చెప్పింది, మళ్ళీ చెప్తున్నాక నేను లేదు, మళ్ళీ చెప్తున్నా, నా కష్టం, నేను చిన్న స్క్రీన్ నుంచి వచ్చినా కాబట్టి నా కష్టం ఆల్రెడీ వద్దు చెప్తున్నా నేను. సో నేను చెప్పగానే లేదురా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఆల్రెడీ మొత్తం రూపాయికి ఇది అవుతున్నావు అని చెప్పేసి, లేదు నేను చెప్తా, నన్ను చెప్ప, నీకు దండం పెడతా నీ కాలు మొక్తావు. సో లేదురా, నేను ఇంత పేరు సంపాదించుకున్న దేనికి, డబ్బులు సంపాదించుకున్నా, నేను పేరు సంపాదించుకున్న అన్న అయిపోయినాయి. మీరు ఎదిగేటప్పుడు, యంగ్స్టర్స్ మీరు ఎదిగేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, లేదు నీ దగ్గర పైసా ఉంటే నేను అడిగేదాన్ని, కానీ నీ దగ్గర రూపాయి ఇది చేసుకొని కింద మీద పడుతున్నావు తెలుసు. ఇంత పేరు సంపాదించుకున్నది మీలాంటి నా కొడుకుని నేను లైక్ ప్రమోషన్ చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. అలాంటి ఇబ్బంది నువ్వు పడుతున్నావు, ఇప్పుడు నేను వస్తున్నా నీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫ్రీగా అని చెప్పేసి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఇది రియల్ కష్టం తెలుసుకొని వచ్చింది అక్క. సో ఆ విషయంలో మాత్రం నేను థ్యాంక్స్ చెప్పాలి సుమక్కకి. అండ్ నెక్స్ట్ నా ఫ్రెండ్ పండుగాడు, వాడు నేను మొత్తం డబ్బులు పెట్టేసిన అయిపోయింది. మా డాడీతో ఒక మాట అన్న, ప్రతి ఒక్కరు జీవితంలో ఒక